వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు జనరల్ గా చేసే మిస్టేక్స్ ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి స్క్రిప్ట్ రాగానే మనం త్వరగా దాన్ని చదివేయాలి అన్న ఉద్దేశంతో కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే ముందు అసలు ఆ స్క్రిప్ట్ ఏంటి అనేది చదవకుండా డైరెక్ట్ గా చదివేస్తూ ఉంటారు, అంటే డైరెక్ట్ గా రికార్డు చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే అసలు ఆ స్క్రిప్ట్ ఏంటి, ఆ స్క్రిప్ట్ లో ఏం చెప్పాలి అనుకుంటున్నారు, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఏం ఎమోషన్స్ ఉన్నాయి, మరి వాళ్ళ ఏజ్ గ్రూప్ ఏంటి, ఇవన్నీ మనకు ముందుగా చదివితేనే కదా తెలుస్తుంది. సో ముందుగా చదువుకోవాలన్నమాట. ఇలాంటి మిస్టేక్ అనేది మనము చెయ్యకూడదు. అంటే ఆ స్క్రిప్ట్ కి మనం పర్ఫెక్షన్ ఇవ్వాలి అంటే తప్పకుండా ఒకసారైనా చదువుకోవాలి. నెక్స్ట్ సెకండ్ మిస్టేక్ ఏం చేస్తూ ఉంటారంటే కొన్ని కఠిన పదాలు వచ్చాయి అనుకోండి, ఫ్లోలో అలా చదివేస్తూ ఉంటారు. అలా చదవకుండా ప్రతి పదాన్ని కూడా స్పష్టంగా చదవాలి. అప్పుడు వినే ప్రతి ఒక్కళ్ళకి కూడా అర్థమవుతుంది. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి. మరి మీరు వాయిస్ కి సంబంధించిన ట్రైనింగ్ తీసుకోవాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.